ఫైనల్లీ సెకండ్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఏం ఎగ్జామో తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఏ హెల్లో గైస్, ఐఎమ్ ధను, యువర్ వాచింగ్ ధను ద వ్లాగర్. ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? సో మామ, నాకైతే ఇప్పుడు 4th సెమ్ లో ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి, అందుకని కాలేజ్కి అయితే వెళ్తున్నా. చూడండి, ఇది మా ఊరు బ్రిడ్జ్. దారిలో దేవుని మొక్కుని ఫాస్ట్ గా వెళ్ళి అయితే ఆటో ఎక్కేసిన కాలేజ్ వెళ్ళడానికి. బాగానే అదృష్టం కొద్ది అయితే ఎవరు ఎక్కలే ఆటో, నేను ఒక్కనే ఉన్నా. ఆటో అన్న మాత్రం డీప్ థింకింగ్ లో ఆటో అయితే డ్రైవ్ చేస్తున్నాను. మరి ఏమైనా ఫైనల్లీ మా కాలేజ్ దగ్గరలో ఉన్న సెంటర్ కి అయితే వచ్చేసిన. ఇది నల్గొండ క్లాక్ టవర్ అనమాట. చూడండి, నేనైతే వెళ్తున్నా కాలేజ్. మాకైతే క్లాక్ టవర్ నుండి ఒక 1/2 కిలోమీటర్ కి ఎక్కువనే ఉంటుంది మా కాలేజ్ అయితే, అందుకని నడవాలి మధ్యలో. ఇదైతే మా కాలేజ్ ఎంట్రెన్స్ అనమాట. ఎంట్రెన్స్ తో పాటు మా ప్లే గ్రౌండ్ కూడా చూపిస్తా చూడండి. ఇళ్ళనైతే మేము చూడడం తప్పించి ఎప్పుడు క్రికెట్ ఆడలే, అప్పుడప్పుడు మ్యాచ్లు అయితే. ఫ్రెండ్ గానికి చూడండి ఎగ్జామ్ అంటే ఎంత డెడికేషన్. 10 కి ఎగ్జామ్ అయితే 9:55 కి బయట నుంచి ఉరికొస్తుంది. ఇదైతే మా కాలేజ్ ముందనమాట. ఇంకైతే అలో చేస్తలేరు లోపలికి వెళ్ళడానికి. చూడండి ఎంత మంది వచ్చిరో రాయడానికి. నాకైతే ఎగ్జామ్ 10 నుంచి 12:30 దాకా ఉంది. ఫైనల్లీ లోపలికి అయితే అలో చేస్తారు. ఎగ్జామ్ రాసినాక మళ్ళీ కలుద్దాం. సో మామ, ఎగ్జామ్ అయితే అయిపోయింది. ఇప్పుడే బయట నుంచి వచ్చిన. చూడండి అందరు బయట నుంచి వస్తారు. ఎగ్జామ్ ఎలా రాసానని అస్సలు అడగండి ప్లీజ్. కరెక్ట్ మధ్యాహ్నం ఎగ్జామ్ అయిపోయేసరికి ఎండనైతే పిచ్చి కొట్టుడు కొడుతుంది. మధ్యాహ్నమే చుక్కలు చూపి ఫైనల్లీ ఆటో అయితే ఎక్కేసిన. ఇంటికి అయితే పోతున్నాం. మళ్ళీ మరొక వీడియోలో కలుగుతాం. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.